స్టాక్ మార్కెట్ అసలు ఏమవుతుంది? కంటిన్యూస్ గా డౌన్ ఫాల్ అవుతూనే వచ్చింది. సెప్టెంబర్ 2024 లో ఒక పీక్ చూసాం. దాని తర్వాత ఇప్పటి వరకు 12% డౌన్ ఫాల్ అనేది జరిగింది. సో చైనా వైరస్ ఒక న్యూస్ వచ్చింది, ఫేక్ అని తెలిసింది. సో దాని ఎఫెక్ట్ ఏమో రికవర్ అవుతుంది అనుకున్నాము. యూనియన్ బడ్జెట్ గురించి వెయిట్ చేశాము, రికవర్ అవ్వలేదు. ట్రంప్ గెలిచిన తర్వాత ఓత్ టేకింగ్ సెరిమనీ వరకు వెయిట్ చేశాము, రికవర్ అవ్వలేదు. దాని తర్వాత ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ పెట్టారు ఇండియన్ గూడ్స్ మీద, సో రికవర్ అవ్వలేదు. నిఫ్టీ 50 డౌన్ ఫాల్ అయ్యింది, సెన్సెక్స్ డౌన్ ఫాల్ అయ్యింది. అలానే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రీసెంట్ వరకు 50,000 కోట్లు మన మార్కెట్ నుంచి తీసేసుకున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి? మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఈ స్టాక్ మార్కెట్ క్రాష్ సందర్భంలో ఇన్వెస్టెడ్ గా ఉండాలా? న్యూ ఇన్వెస్టర్ అయితే మార్కెట్ కి ఎంటర్ అవ్వాలా? ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్ అయితే మనం యావరేజ్ చేసుకుని పేషెంట్ గా వెయిట్ చేయాలి. వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఎప్పుడైతే మీరు స్టాక్ మార్కెట్ క్రాష్ ని చూస్తారో మీకు అనిపిస్తుంది నా డబ్బు పోయింది, చాలా కష్టపడి ఉంచుకున్న డబ్బు ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు 20% నెగటివ్ లో ఉంది, ఏం చేయాలి? ఒక్క విషయం మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఎవ్రీ స్టాక్ మార్కెట్ క్రాష్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఫర్ ఎగ్జాంపుల్ అండి, కరోనా సందర్భంలో స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 12,000 లో ట్రేడ్ అయ్యేది, ఏకంగా 8,000 వరకు వచ్చేసింది నేషనల్ లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత. సో అప్పుడు 1 lakh ఇన్వెస్ట్ చేసిన వారు ఆల్మోస్ట్ ఒక 30,000 40,000 కోల్పోయారు. ఒకవేళ అప్పుడు ఎగ్జిట్ అయి ఉంటే ఒక మంచి అవకాశాన్ని కోల్పోయేవారు. ఎందుకంటే 8,000 పాయింట్స్ లో ఉండేది కదా మార్కెట్, విత్ ఇన్ నెక్స్ట్ 6 months 14,000 పాయింట్స్ వరకు రికవర్ అయ్యింది. అంటే ఒకవేళ మీరు కరోనా క్రాష్ సందర్భంలో ఇన్వెస్ట్ చేస్తుంటే విత్ ఇన్ 6 months 80% to 100% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉండేది మీకు. కరోనా క్రాష్ ఎంతవరకు డ్యామేజ్ అయితే చేసిందో అంతకన్నా ఎక్కువ వాల్యుయబుల్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మనకు అందించింది. ఎవరైతే పానిక్ అయ్యి సెల్ చేసేసారో వారు లాస్ లో ఎగ్జిట్ అయ్యారు. బట్ ఎవరైతే ఆ సందర్భంలో ఎంటర్ అయ్యారో, స్టడీ చేశారో, ఇన్వెస్టెడ్ గా ఉన్నారో, పేషెంట్ గా వెయిట్ చేశారో వారికి మంచి ప్రాఫిట్ అనేది దొరికింది. ఇలాంటి ఒక వాలటైల్ సిచ్యువేషన్ ఉంటే మార్కెట్ ని సరిగ్గా అంచనా వేయడం కుదరని పని. ఏం చేయాలి ఇప్పుడు? సరిగ్గా డిసిషన్ తీసుకోవడానికి అవ్వట్లేదే. ఈ సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను. ఎప్పుడైతే నా పోర్ట్ఫోలియో నెగటివ్ కి వెళ్ళిపోయిందో, ఒక మార్కెట్ క్రాష్ అయిపోయిందో, ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్ నాకు కూడా ఉండేది. ప్రస్తుతం మార్కెట్ ని చూసినట్లయితే ఒక వాలటైల్ సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ కి చాలా స్ట్రెస్ఫుల్ అనిపిస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్లు ఉంటారు కదా, వాళ్ళు రైట్ టూల్స్ మరియు రైట్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకుంటే వాళ్ళు రైట్ డిసిషన్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్ క్రాష్ ని నేను ఫేస్ చేసినప్పుడు నాకు కూడా భయం వేసింది. నెక్స్ట్ స్టెప్ ఏమై ఉండాలి, ఎలా నేను ప్రొసీడ్ అవ్వాలి, వీటన్నిటి గురించి థింక్ చేస్తున్నప్పుడు ప్రాపర్ డాటా, ప్రాపర్ ట్రేడింగ్ టూల్స్, ప్రాపర్ ప్లాట్ఫామ్, వీటన్నిటి ఇంపార్టెన్స్ నాకు తెలిసింది. సో ప్రాపర్ డాటాని నాకు ఆ సిచ్యువేషన్ లో అందించింది ట్రేడ్ జీనీ అనే ప్లాట్ఫామ్. ఇది ఇంకో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కాదు, ఇది ఒక స్మార్ట్ కంపానియన్ ఫర్ ఇన్వెస్టర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి అడ్వాన్స్డ్ టూల్స్, అడ్వాన్స్డ్ చార్ట్ అవన్నీ నాకు ఫ్రీగా దొరికింది. మీరు అడగొచ్చు ట్రేడ్ జీనీ ఎందుకు బెటర్ అని. ఇక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేయడం చాలా సులభం అండి. విత్ ఇన్ 2 hours మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది, ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా. చాలా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఈ ప్లాట్ఫామ్ క్యారీ చేస్తుంది. అంటే మీరు బిగినర్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ అయినా మీరు డాష్ బోర్డ్ ని వెతకాలి అలాంటివి ఏమీ లేవు. చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఈజీ యాక్సెస్ లో మీకు ఇంపార్టెంట్ డాటా అనేవి దొరుకుతాయి. ట్రేడ్ జీనీలో స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే కాకుండా మీరు కమిషన్ ఫ్రీ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, అలానే ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. మీ డబ్బును అభివృద్ధి చేసుకోవడానికి ఇంకొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ని ఈ ప్లాట్ఫామ్ కేటర్ చేస్తుంది. మార్కెట్లో ట్రేడ్స్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెరీ క్విక్ గా, వితౌట్ ఎనీ టెక్నికల్ గ్లిచెస్, వితౌట్ ఎనీ డిలే ఈ ప్లాట్ఫామ్ లో ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఇది చాలా బెనిఫిషియల్. మీరు ట్రేడ్ జీని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం అయితే క్విక్ కస్టమర్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంతకుముందు నేను కూడా ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను. విత్ జస్ట్ 1 call ఆ ప్రాబ్లం నాకు సాల్వ్ అయిపోయింది చాలా క్విక్ గా. సో గుడ్ కస్టమర్ సపోర్ట్. అలానే ఇంకో హైలైట్ ఏంటో తెలుసా? ట్రేడ్ జీనీలో దొరికే చార్టింగ్ టూల్స్ మరియు రియల్ టైమ్ డాటా. నేను కూడా అనలైజ్ చేసేదానికి ట్రేడ్ జీనీ యొక్క ఈ టూల్స్ మరియు డాటాని యూజ్ చేసుకుంటాను, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలానే ఈ ప్లాట్ఫామ్ లో హిడెన్ చార్జెస్ ఏమీ లేవు, చాలా ట్రాన్స్పరెంట్ ఫీ స్ట్రక్చర్ ఉంది, బ్రోకరేజ్ కూడా చాలా తక్కువ చార్జ్ చేస్తారు. సో మార్కెట్ ఫాలో అయ్యే ఇలాంటి సిచ్యువేషన్ లో ట్రేడ్ జీని ఒక ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకునేదానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది, నాకు కూడా సహాయపడింది. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇప్పుడు ఏం చేయాలి? స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది కదా, చూడండి ఇలాంటి క్రాష్ టెంపరరీ. సో మీ డిసిషన్ ఒక 15 years అయితే, 20 years అయితే ఇన్వెస్ట్ చేయాలని కొన్ని కంపెనీలని చూస్ చేసినట్లయితే మీరు ఇన్వెస్టెడ్ గా ఉండాలి. టెంపరరీ వొలటిలిటీ గురించి మీ డిసిషన్ మార్చుకోవద్దు. సో స్టే ఇన్వెస్టెడ్, స్టే ఫోకస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 2000లో
మీరు 1 lakh రూపీస్ ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేసుంటే ఇప్పటికీ మీ దగ్గర 3 crore రూపీస్ ఉండేది. సో పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఒక క్లాస్కి టఫ్ క్వశ్చన్ పేపర్ని టెస్ట్కి ఇస్తే డల్ స్టూడెంట్సే కాకుండా టాపర్ కూడా కష్టం ఫేస్ చేస్తాడు కదా. ఇది కూడా అలాంటి సిచ్యువేషన్. వాలటిలిటీ ఉన్నప్పుడు, స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు మంచి కంపెనీలు కూడా పడతాయి. ఇది నార్మల్, నీడ్ నాట్ వరీ. వారన్ బఫెట్ ఒక ఎక్స్పర్ట్ అండ్ సీజన్డ్ ఇన్వెస్టర్ ఒక మాట చెప్పారు, మీ పోర్ట్ఫోలియోని -50% చూడడానికి చేత కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంటే చేయొద్దు. ఈ మాట చెప్పారు. అంటే వాలటిలిటీ అన్నది మీకు చాలా షాక్నిస్తుంది. అరే నేను కష్టపడి పెట్టిన డబ్బు ఇంత కరిగిపోయింది కదా అనిపిస్తుంది. అయినా కూడా మీరు ఇన్వెస్టెడ్గా ఉండాలి. అప్పుడే మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది, లేకపోతే లేదు. బట్ మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఒక్క మార్గం ఉంది. ద మోర్ యూ స్టడీ ద మోర్ యూ గ్రో యువర్ మనీ. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ పడుతూ ఉన్నప్పుడు ఒక ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చేయడానికి మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి, సరైన నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు RSI రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అని ఉంది. ఇది ఒక స్టాక్ ఓవర్ బాటా, ఓవర్ సోల్డా, బై సిగ్నల్ ఇస్తుందా, సెల్ సిగ్నల్ ఇస్తుందా, దీన్ని మీరు అనలైజ్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్. అలానే PE రేషియో, మనం ఎక్కువ పే చేస్తున్నామా, కాస్ట్లీగా ట్రేడ్ అవుతుందా ఈ కంపెనీ, ఫండమెంటల్స్ ఏంటి, లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఏం చెప్తుంది, ఎంత ప్రాఫిట్ కలిగింది ఈ కంపెనీకి, ఇలాంటివన్నీ అనలైజ్ చేయడం మనం నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అలా అయితే ఎక్కువ నేర్చుకుంటే మాత్రమే చాలా సరిపోతుందా? నో. మార్కెట్ ఇంటెలిజెంట్ వ్యక్తుల కన్నా ఎక్కువ పేషెంట్ వ్యక్తులకు రిటర్న్ ఇస్తుంది. ఎందుకంటే పేషెంట్ ఈజ్ ఆల్సో అ వైటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. మీరు చాలా సహనంతో వెయిట్ చేయాలి. 10% గ్రోత్ అయితే నేను సెల్ చేసేస్తా, 5% ఫాల్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతా, ఇలాంటివి వర్కౌట్ అవ్వవు. 5 years, 10 years, 15 years ఇలా మీరు మార్కెట్ సైకిల్స్ ని, బుల్ మార్కెట్, బేర్ మార్కెట్, క్రాషెస్, టెంపరరీ గ్లిచెస్ ఇవన్నీ క్రాస్ చేసిన తర్వాతే మీకు ఒక మెగ్నానిమస్ గ్రోత్ అన్నది దొరుకుతుంది. సో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ఇన్వెస్ట్మెంట్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఒక ట్రేడర్ అయితే, షార్ట్ టర్మ్ బెనిఫిట్ గురించి మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే మార్కెట్ వాలటిలిటీ అన్నది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ఎక్కువగా రికవర్ అయ్యే ఒక స్ట్రాంగ్ పుష్ అన్నది ఇప్పటి వరకు దొరకలేదు. సో ట్రేడర్ అయితే మీకు వాలటిలిటీ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే వరీ కాకండి, వెయిట్ చేయండి, మార్కెట్ డెఫినెట్గా రీబౌండ్ అవుతుంది. అలానే ఫస్ట్ టైం ఇన్వెస్టర్, నేను ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను బాబు అంటే ఇది రైట్ టైం అండి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి. సో ఫైనల్గా ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అని మీరు చూసుకున్నట్లయితే ఇలాంటి సిచ్యువేషన్ అందరికీ ఎదురవుతుంది. సో ప్రాపర్గా ఎమర్జెన్సీ ప్లానింగ్ చేసుకోండి, ప్రాపర్ స్టడీ చేయండి. ఎమర్జెన్సీ ప్లానింగ్ అయిన తర్వాత మిగిలిన ఇన్వెస్టబుల్ అమౌంట్లో రిస్కీ క్లాస్లో ఎంతవరకు మీరు పెట్టచ్చో ఆ అమౌంట్ని మాత్రమే స్టాక్ మార్కెట్లో పెట్టండి. పెట్టిన వెంటనే నాకు రిటర్న్ కావాలి, నేను ఈ రోజే ఇన్వెస్ట్మెంట్ చేసేసాను, నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన నెక్స్ట్ సెకండే కంపెనీ గ్రోత్ అవ్వాలి, గ్రోత్ అవుతూనే ఉండాలి, అలాంటివన్నీ జరగవు. సో ఆల్వేస్ అ కంపెనీ గ్రోస్ లైక్ దిస్, అప్స్ అండ్ డౌన్స్ అండ్ దెన్ అ గ్రోత్. సో దాన్ని మీరు అర్థం చేసుకోండి, వెయిట్ చేయండి, టేక్ అ ఇన్ఫార్మ్డ్ అండ్ లెర్న్డ్ డిసిషన్. సో విత్ నాలెడ్జ్, రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పేషెన్స్ లాంగ్ టర్మ్లో మీరు డెఫినెట్గా వెల్త్ క్రియేట్ చేస్తారు. మీరు పర్సనల్ ఫినాన్స్, అగ్రికల్చర్ అలానే ఇన్వెస్ట్మెంట్ గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలంటే ఫ్రీడమ్ యాప్లో డీటెయిల్డ్ కోర్సులు ఉన్నాయి. సో న్యూ ఇయర్ ఆఫర్ కూడా జరుగుతుంది. 399 రూపీస్ మీరు పే చేస్తే చాలు 500 కోర్సుకి మీకు యాక్సెస్ దొరుకుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, నేర్చుకోవడం ఆరంభించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి ఇంకొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. Thank you for watching.